ఏపీ తీర ప్రాంతాల్లో బీభత్సం సృష్టించిన మొంతా తుపాను ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణిస్తూ వాయుగుండంగా బలహీనపడుతోంది. వీటి ప్రభావంతో ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మంజం, విశాఖ, అల్లూరి, అనకాపల్లి, ఏలూరు, పశ్చిమ గోదావరి, గుంటూరు, బాపట్ల, కర్నూలు, కడప, నెల్లూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కోస్తా జిల్లాల్లో గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందంటున్న విశాఖ తుపాను హెచ్చరికల కేంద్ర అధికారి నాగభూషణంతో మా ప్రతినిధి జార్జ్ ఫేస్ టు ఫేస్. మోంతా తుఫాను తీరం దాటినప్పటికీ దాని ప్రభావం అనేది తగ్గలేదు. ఉదయం నుంచి కూడా విపరీతమైన గాలుల వేగంతో పాటు వర్షాలు సైతం కూడా కురుస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఇది తెలంగాణ వైపు పయనిస్తున్నప్పటికీ దీని ప్రభావం అనేది రాష్ట్రం మీద కూడా ఉంటుంది. అయితే ఎన్ని రోజులు దీని ప్రభావం అనేది ఉంటుందనేది మనతో పాటు మాట్లాడేందుకు వాతావరణ అధికారి నాగభూషణం గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, దీని ప్రభావం ఎన్ని రోజుల వరకు ఉంటుంది? ఈ రోజు ఏ ప్రాంతాల్లో వర్షపాతాలు, గాలులు అనేవి నమోదు? నిన్నటి తీవ్ర తుఫాను తీరాన్ని దాటిన తర్వాత అది బలహీనపడి తుఫాను మరియు మరింత బలహీనపడి తీవ్ర వాయుగుండంగా ఈరోజు ఉదయం 8:30 గంటలకి మన ఆంధ్రప్రదేశ్ దాని పరిసర ప్రాంతంలో ఉంటే తెలంగాణ దగ్గర తీవ్ర వాయుగుండంగా ఏర్పడినది. ఇది రాగల 6 గంటల్లో మరింత బలహీనపడి ఉత్తర వాయు దిశలో ప్రయాణిస్తూ వాయుగుండంగా ఏర్పడే అవకాశం ఉన్నది. దీని యొక్క ప్రభావం వల్ల రాగల 24 గంటల్లో దక్షిణ కోస్తా జిల్లాలైనటువంటి ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం మరియు రాయలసీమ ప్రాంతమైనటువంటి నంద్యాల జిల్లాల్లో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఎక్కువ ఉన్నది. మరియు ఆంధ్రప్రదేశ్ ఉత్తరాంధ్ర మరియు దక్షిణాంధ్ర జిల్లాలైనటువంటి శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, గుంటూరు, నెల్లూరు మరియు రాయలసీమ ప్రాంతమైనటువంటి వైఎస్ఆర్, అనంతపూర్, కర్నూలు జిల్లాల్లో 1-2 చోట్ల రాగల 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. తదుపరి 48 గంటల్లో అంటే రెండవ రోజు అయినటువంటి 30వ తారీఖున ఉత్తరాంధ్ర జిల్లాలైనటువంటి 3 జిల్లాల్లో శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఎక్కువగా ఉన్నది. పోర్టులకి ఎటువంటి వార్నింగ్ అనేది జారీ? అంటే ఇది ప్రస్తుతానికి తీవ్ర వాయుగుండంగా ఉన్నది కాబట్టి నిన్నటితో పోలిస్తే గాలి యొక్క వేగం సముద్రం పైన తక్కువగా ఉన్నాయి కాబట్టి నిన్న ఎగరవేసినటువంటి అతి ప్రమాద హెచ్చరిక బదులు 3వ నంబర్ ప్రమాద హెచ్చరిక అన్ని పోర్టుల్లో అనగా ఉత్తర కోస్తా జిల్లాల నుంచి దక్షిణ కోస్తా జిల్లాల వరకు ఉన్నటువంటి పోర్టులు కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజామాపట్నం, ఓడరేవుల్లో 3వ నంబర్ ప్రమాద హెచ్చరిక ఎగురవేయడం జరిగినది. అంటే ఇది తీరాన్ని దాటినప్పటికీ కూడా విపరీతమైన గాలులు అనేవి వీస్తూనే ఉన్నాయి. ఉదయం నుంచి కూడా గాలులతో పాటు వర్షం కూడా కురుస్తూ ఉంది. అంటే గాలుల తీవ్రత ఎక్కువగా ఉండడానికి గల కారణం ఏంటి? అంటే ప్రస్తుతానికి ఒక్కసారే గాలి యొక్క తీవ్రత తగ్గిపోదు. క్రమేపీ నిన్నటి ఉన్నటువంటి గాలి యొక్క వేగం కన్నా ఈ రోజు కొద్దిగా తగ్గింది. కాబట్టి ఈ యొక్క కోస్తా ఆంధ్ర జిల్లాల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో గాలులు కూడా గంటకి 60 నుంచి 70, గరిష్టంగా 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నవి. సార్, ఇప్పుడు ఈ తుఫాన్కు సంబంధించి చూసుకున్నట్లయితే కనుక కోనసీమ వద్ద ఇది తీరాన్ని దాటిందని చెప్తూ ఉన్నారు. ఆ సమయంలో గాలులు ఎక్స్పెక్టేషన్ అనేది 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని చెప్పి, కానీ అక్కడ గాలుల తీవ్రత తగ్గిందని కూడా చెప్తూ ఉన్నారు. ఎందువల్ల? గాలి తీవ్రత తగ్గలేదు. ఖచ్చితంగా తీరాన్ని దాటే సమయంలో మేము 2 రోజుల ముందు నుంచి కూడా తీరం దాటినప్పుడు కూడా గాలి యొక్క తీవ్రత గంటకి 90 నుంచి 100, గరిష్టంగా 110 కిలోమీటర్లు ఉన్నాయన్నాము. అదే మాదిరి అక్కడ గాలిలో కూడా వీయడం జరిగినది.
ఇది రాగల 24 గంటల్లో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఏదైతే ఇటు పల్నాడు, ప్రకాశం, నంద్యాల ఈ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే కనుక హెవీ టు హెవీ, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆయా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక రేపు గనక చూసుకున్నట్లయితే కనుక ఉత్తరాంధ్ర జిల్లాలైనటువంటి పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు చెప్తూ ఉన్నారు. అయితే ఇది క్రమంగా బలహీన పడుతూ ఉంది కాబట్టి, అంటే ఇది రాగల కొద్ది గంటల్లోనే మళ్ళీ వాయుగుండంగా మారే అవకాశం ఉంది కాబట్టి దీని ప్రభావం అనేది కొంచెం తగ్గుతూ వస్తూ ఉంది. ప్రస్తుతం తీరం వెంబడి గాలుల వేగం సైతం కూడా కొంచెం తగ్గుతూ వస్తాయని వాతావరణ అధికారులు చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ నరేష్తో జార్జ్, 10 టీవీ, విశాఖ నుంచి.